ఫైనల్లీ మీరు అడిగినట్టుగానే మళ్ళీ మీ ముందుకి వర్క్ షాప్ వీడియోని అయితే తీసుకొచ్చాను. ఆల్రెడీ మీరు కనుక పార్ట్ 1 వీడియో చూస్తుంటే అందులో మనం చాలా కార్లను రిపేర్ చేసాము. అలా మనం మొత్తం కార్లను రిపేర్ చేసినందుకు మనకు 3,50,000 అయితే వచ్చాయి. అయితే ఫ్రెండ్స్ ఈ రోజు కూడా మన వర్క్ షాప్ ముందుకు చూడండి చాలా మంది అయితే వచ్చారు. అండ్ అలాగే ఇక్కడ చూస్తుంటే కొన్ని స్పోర్ట్స్ కార్స్ టైప్ లో అయితే కనిపిస్తున్నాయి. సరే ఇక్కడ ఫస్ట్ అయితే ఒక కస్టమర్ ఉన్నాడు కదా, ఇతనితో మాట్లాడదాము. అన్నా నేను ఒక ఫార్మర్ అన్న, నా దగ్గర కేవలం ఇది ఒకటే కార్ ఉంది. నువ్వు ఎలాగైనా సరే దీన్ని రిపేర్ చేసి నాకు ఒక మంచి పెయింట్ వేసి ఇవ్వవా? సరే బ్రో చేస్తాను. కాకపోతే ఇది చూస్తుంటే చాలా తుప్పు పట్టిపోయింది, అంటే చాలా పాడైపోయింది. దీనికి కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుండొచ్చు. మొత్తం వచ్చేసి ఒక 5,000 అయితే అవుతాయి. అన్నా నేను చెప్పాను కదన్నా నేను ఫార్మర్ని, నా దగ్గర ఎక్కువగా డబ్బులు లేవన్నా. ప్లీజ్ ఎలాగైనా సరే ఒక $4,000 లో చేసేసాయి. ఏంటి బ్రో $4,000 లోనా? సరే సరే చేస్తాను. సరే నువ్వైతే తప్పుకో. ఓకే గైస్ పదండి, మనం ఏంటంటే దీన్ని అయితే రిపేర్ చేసిద్దాము. కాకపోతే దీన్ని రిపేర్ చేయడానికి నేనైతే 5,000 అడిగితే అతను $4,000 మాత్రం ఇస్తున్నాడు. సరే గైస్ ఇది చూస్తుంటే మాత్రం చాలా పాడైపోయింది. దీన్ని రిపేర్ చేయడానికి నాకు ఎంత అవుతాయో చూద్దాము. మనకి ఎంతో కొంత ప్రాఫిట్ వస్తే బాగుంటది. మనం దీనిపైన నార్మల్ షైనింగ్ అయితే వేద్దాము. ఓకే నేను నార్మల్ పెయింట్ అయితే వేశాను. ఓకే ఇక్కడ నేను పెయింట్లు అయితే సెలెక్ట్ చేస్తున్నాను. మనకు ఏదైతే బెటర్ గా అనిపిస్తుందో ఆ కలర్ అయితే సెలెక్ట్ చేసేసుకుందాం. నేను కింది సైడ్ కి అయితే రెడ్ కలర్ వేసేసాను. అండ్ ఇప్పుడు మనం పైన సైడ్ కి చూద్దాం, దీనికి మ్యాచ్ అవ్వాలన్నమాట కలర్స్. ఓకే ఇదైతే బాగానే ఉంది కదా, రెడ్ అండ్ ఎల్లో. అతను మనకి ఏంటంటే దీనికి జస్ట్ పెయింట్ వేయమన్నాడు, అలాగే రిపేర్ చేయమన్నాడు కాబట్టి వాటిని అయితే చేసేసాను. అండ్ ఒకసారి బయటికి తీసి చూస్తే అర్రే గైస్ చూడండి ఎంత అంటే ఎంత సూపర్ గా ఉంది కదా. స్టార్టింగ్ లో మీరు చూస్తే మొత్తం రస్ట్ అండ్ అనమాట, అంటే చాలా తుప్పు పట్టిపోయి ఉండే. ఓకే బ్రో ఇదిగో చూడు, ఇప్పుడు చూడు నీ కొత్త కార్. అన్నా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నేను నీకు డబ్బులు ఫోన్ పే నుంచి పంపిస్తానన్నా. థ్యాంక్ యూ బ్రో, వచ్చేసాయి నువ్వు వెళ్ళు. అబ్బా ఇతను కారు చాలా బాగా చేశాడు, ఇతని దగ్గరికే వస్తాను నేను ఎప్పుడైనా సరే. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇంకొక కస్టమర్ అయితే ఉన్నాడు కదా. హలో సార్. బ్రదర్ నేను ఒక 3 years బ్యాక్ ఈ ఎస్యూవీ కార్ ని కొన్నాను. ఈ దానికి రెడ్ కలర్ వేయించాను. కాకపోతే ఇప్పుడు పెయింట్ అయితే ఊడిపోతుంది. నువ్వు నాకు కొత్త పెయింట్ వేసి ఇవ్వగలవా? సార్ అదెంత పని వేసిస్తాను. కాకపోతే ఇది ఎస్యూవీ కార్ కదా, దీనికి దగ్గర ఒక $6,000 అవుతాయి మరి. ఓకే బ్రదర్ నేను నీకు డబ్బులు ఫోన్ పే నుంచి పంపిస్తాను. నాకు హోటల్ కు లేట్ అవుతుంది, నువ్వు తొందరగా రిపేర్ చేసి ఇచ్చావంటే తీసుకెళ్తాను. ఓకే సార్ కొంచెం సేపు వెయిట్ చేయండి, నేను ఫాస్ట్ గా దీన్ని అయితే పెయింట్ వేసి తీసుకొస్తాను. ఓకే గైస్ పదండి, మన దగ్గర ఏఐ సిస్టమ్ ఉంది కాబట్టి చాలా ఫాస్ట్ గా వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఫైనల్లీ దీన్ని అయితే గ్యారేజ్ లోపలికి అయితే తీసుకొచ్చేసాను. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే దీనికి వేరే పెయింట్ అయితే వేయాలి. కానీ ఫ్రెండ్స్ ఈ పెయింట్ అయితే చూడండి చాలా అంటే చాలా పాత పెయింట్ ఉన్నట్టుంది. ముందుగా ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న పెయింట్ ఉంది కదా, దాన్ని అయితే తీసేద్దాం. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే పర్ఫెక్ట్ ఉంది. సరే ఇప్పుడు మనం ఏంటంటే దీనికి వేరే కలర్ అయితే వేద్దాం. ఇది రెడ్ కలర్ కూడా చూడడానికి బాగానే ఉంది, కానీ ఇంకా చూద్దాం. ఇది వచ్చేసి పింక్ కలర్ అనమాట. అండ్ అతను వచ్చేసి హోటల్ మేనేజర్ కాబట్టి మనం ఏంటంటే బ్లూ కలర్ బాగానే ఉంటుండొచ్చు అనుకుంటున్నాను. చూడ్డానికైతే బ్లూ కలర్ బాగానే ఉంది, కానీ అతనికి నచ్చుతుందో లేదో. ఒకవేళ నచ్చకపోతే మళ్ళీ మనకు డబ్బులు అయితే వేస్ట్ అవుతాయి అనమాట. సరే ఒకసారి చూద్దాం, నచ్చితే బాగుంటుంది. హలో సార్ ఇదిగో చూడండి మీకోసం నేను ఏంటంటే బ్లూ కలర్ అయితే వేసి తీసుకొచ్చాను. బ్రదర్ బ్లూ కలర్ చూడ్డానికి పర్లేదు బాగానే ఉంది, కానీ ఏదైనా వేరే కలర్ ఉంటే బాగుండేది. సార్ మీరు నాకు స్పెసిఫిక్ గా ఏ కలర్ అని చెప్పలేదు, అందుకే నేను బ్లూ కలర్ నాకు మంచిగా అనిపించింది, దీన్ని అయితే వేశాను. సర్లే బ్రదర్ నీకెందుకు ఎక్స్ట్రాగా డబ్బులు ఖర్చు, ఇది కూడా బాగానే ఉంది. సరే తొందరగా హోటల్ కి వెళ్ళాలి, అసలే చాలా మంది కస్టమర్స్ వచ్చి ఉంటారు. అరే తమ్మి నీకోసం ఎంతసేపు అని వెయిట్ చేయాలరా? సార్ వెయిట్ చేయాలి తప్పదు మరి, ఎందుకంటే మీకన్నా ముందు కొందరు వచ్చారు కదా. ఏంద్రో మా బాస్ కు ఎదురు సమాధానం చెప్తున్నావు, జంకలు ఇరుస్తా. అవునవును ఇరుస్తాం. అరే తమ్ముళ్ళు కాస్త తగ్గండి, రౌడీజం నాకు కూడా వచ్చు, మీకెవ్వడు భయపడడు. అరే చెంచనా ఇల్లారా ఏంద్రా నా ఇజ్జత్ తీస్తున్నారు? తమ్ముడు వాళ్ళ మాటలేం పట్టించుకోకు. ఇక్కడ నా వ్యాన్ ఉంది కదా, దీనికి నువ్వు మంచిగా పెయింట్ వేసి ఇవ్వు, అలాగే ఏదైనా సరే డిజైన్ చేసి ఇవ్వు. అలాగే సార్ చేసిస్తాను. కాకపోతే ఇది వ్యాన్ కదా, కొద్దిగా పెయింట్ ఎక్కువగా పడుతుంది. అలాగే దీనికి డిజైన్ కూడా వేయమంటున్నారు కాబట్టి ఒక 20,000 అవుతాయి. సరే తమ్ముడు నేను నీకు ఫోన్ పే నుంచి పంపిస్తాను. ఓకే సార్ పంపించండి, నేనైతే దీన్ని కొత్తగా పెయింట్ వేసి తీసుకొస్తాను. ఓకే ఫ్రెండ్స్ పదండి, ఇప్పుడు మన దగ్గర ఏంటంటే వ్యాన్ అయితే వచ్చిందనమాట. ఇది చాలా పెద్దగా అయితే ఉంది. సరే చూద్దాం దీనికి ఎంతగానో పెయింట్ పడుతుందో ఏంటో. ముందుగా మనం ఏంటంటే దీనికి ప్రెసెంట్ ఉన్న డిజైన్ అయితే చేంజ్ చేయాలి. ప్రెసెంట్ వచ్చేసి నేను నార్మల్ గా చేసేసాను. నెక్స్ట్ దీనికి మనం వేరే కలర్ అయితే వేద్దాం. చూద్దాం ఇందులో దీనికి కొద్దిగా డార్క్ టైప్ లో ఉండాలన్నమాట కలర్స్.
చాలా సేపు రకరకాల కలర్స్ ని స్క్రోల్ చేసిన తర్వాత ఫైనల్లీ పర్పుల్ కలర్ అయితే సెలెక్ట్ చేశాను. అండ్ దీనికి వాళ్ళు ఏంటంటే ఎక్స్ట్రాగా డిజైన్స్ అయితే యాడ్ చేయమన్నారు కదా. సరే చూద్దాం, నా దగ్గర కొన్ని ర్యాండమ్ డిజైన్స్ అయితే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, నాకైతే ఈ డిజైన్ పర్ఫెక్ట్ గా నచ్చింది. ఒకసారి చూడండి గైస్, చూడడానికి అయితే బాగానే ఉంది కదా. సరే పదండి, మనం ఏంటంటే దీన్ని ఇందులో నుంచి బయటికైతే తీసుకెళ్దాం. బయటికి తీసుకెళ్లిన తర్వాత ఈ వెలుతురుకి మనకు చూడడానికి పర్లేదు, బాగానే అనిపిస్తుంది. బట్ వాళ్ళకు మాత్రం ఇది నచ్చుతుందో లేదో మనమైతే చూడాలి. నచ్చకపోతే మనకైతే ఎక్కువగా ఖర్చులు అవుతుంది అనమాట. హలో సార్, ఈ కలర్ ఎలా ఉంది? తమ్ముడు బాలేదు తీసేయ్. ఇది ఆ బల్లర్స్ గ్యాంగ్ థీము. మా కలర్ కోడ్ నీకు చెప్పలేదు కదా, మా కలర్ కోడ్ వచ్చేసి రెడ్. అరే గైస్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా అంటారని. వాళ్ళ కలర్ కోడ్ ముందే చెప్తే అయిపోద్ది కదా. నాకైతే ఇప్పుడు అనవసరంగా డబ్బులు అయితే ఖర్చు అవుతున్నాయి. సరే ఫ్రెండ్స్, ఏం చేస్తాను చెప్పండి. ఇప్పుడు మనం ఏంటంటే దీనికి ఈ పర్పుల్ కలర్ ని పీకేసి రెడ్ కలర్ అయితే వేయాలి. ఇక్కడ నేను రకరకాల కలర్స్ అయితే చూస్తున్నాను. ఇందులో రెడ్ కలర్ అయితే కావాలి కదా, ప్యూర్ రెడ్ అయితే ఉండాలి. ప్యూర్ రెడ్ కలర్ అయితే వేశాను. కాకపోతే దీనిపైన ఉండే డిజైన్స్ ఉన్నాయి కదా, ఇవైతే దీనికి మ్యాచ్ అవ్వట్లేదు అనమాట. ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న వేరే డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఇదైతే బెటర్ గా ఉంది. సరే ఫ్రెండ్స్, డెఫినెట్లీ ఈ కలర్ అయితే వాళ్ళకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సరే చూద్దాం, ఈ కలర్ ని చూసిన తర్వాత వాళ్ళు ఎలా అంటారో ఏంటో. ఓకే చూడండి గైస్, నాకైతే చాలా సూపర్ గా అనిపిస్తుంది. ఆహా తమ్ముడు భలే చేసావురా, నీకు డబ్బులు కొట్టాను చూసుకో. రెడ్ కలర్ ఇది మా థీమ్. అరే పదండి. బాస్ వస్తున్నాం. అరే ఎక్కరా ఎక్కువ తొందరగా ఎక్కువ. అసలు ఇప్పుడు మనం ఒకడిని బెదిరించాలి. థ్యాంక్ యూ తమ్ముడు, ఇంకోసారి ఎప్పుడైనా సరే నీతో పని పడ్డప్పుడు నీ దగ్గరికి వస్తాను. అమ్మయ్య ఫ్రెండ్స్, ఫైనల్లీ అన్ని నార్మల్ కార్స్ అయిపోయాయి. ఇక నుంచి చూడండి, అన్ని కూడా సూపర్ స్పోర్ట్స్ కార్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి మనకు మస్టాంగ్ ఉంటుంది కదా, దాని టైప్ లో ఉందన్నమాట. హలో సార్, ఏమైంది? అరే అన్న, దీనికి కొద్దిగా ముంగట బంపర్స్ లూజ్ అయినాయి అన్న. నువ్వు ఏదైనా సరే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ యాడ్ చేయు. అలాగే దీనికి ఒక మంచి కలర్ వేయన్న. దీనికి నేను ఆల్రెడీ బ్లాక్ పెయింట్ అయితే వేశాను, కాకపోతే అక్కడక్కడ పెచ్చులు ఊడిపోయింది చూడు. సరే బ్రో, చేస్తాను నువ్వు చెప్పినట్టుగానే. కాకపోతే ఇది వచ్చేసి సూపర్ స్పోర్ట్స్ కార్ కదా, అందుకే ఒక $30,000 వరకు అవుతాయి. అరే అన్న, నేను ఒక కాలేజీ స్టూడెంట్ నా దగ్గర ప్రెసెంట్ అనిగిన డబ్బులు లేవు. ఒక 25,000 ఉన్నాయన్న. ఎలాగైనా సరే అడ్జస్ట్ చేసుకో. సరే బ్రో, నువ్వైతే నాకు మరి పేమెంట్ చేసేసాయి. నేనైతే నువ్వు చెప్పినట్టుగానే దీనికి ఒక మంచి కలర్ వేస్తాను. అండ్ అలాగే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ యాడ్ చేయమన్నావు కదా, వాటిని కూడా యాడ్ చేసిస్తాను. సరే ఫ్రెండ్స్, పదండి మనం ఫాస్ట్ గా దీన్ని అయితే మంచిగా రిపేర్ చేయాలన్నమాట. అండ్ ఇవి వచ్చేసి సూపర్ స్పోర్ట్స్ కార్స్ కదా, అందుకే కొంచెం జాగ్రత్తగా అయితే నడిపించాలి. పాత బంపర్ ఖరాబ్ అయిపోయింది కాబట్టి కొత్తదాన్ని అయితే యాడ్ చేసేద్దాం. సేమ్ ఇలాగే బ్యాక్ సైడ్ కూడా కొత్తదాన్ని అయితే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏంటంటే దీనికి స్పాయిలర్ అయితే యాడ్ చేద్దాం. ఎందుకంటే ఇది స్పోర్ట్స్ కార్స్ కదా, ప్రతి ఒక్క స్పోర్ట్స్ కార్ కి అయితే స్పాయిలర్ అయితే ఉంటది. దీనికి మనం బెటర్ గా అనిపించేది అయితే యాడ్ చేసేద్దాము. సో ఇక ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు మనం దీనికి వేరే పెయింట్ అయితే వేయాలి. ముందుగా అక్కడక్కడ ఉన్న పెయింట్ అయితే రిమూవ్ చేసాను. ఇప్పుడు నేను దీనికి వేరే కలర్ అయితే వేస్తున్నాను. నాకు తెలిసి దీనికైతే ఈ కలర్ బాగా సూట్ అయింది అనుకుంటున్నాను. గ్రీన్ కలర్ అయితే చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తుంది. అండ్ అలాగే దీనికి పైన నేను రేసింగ్ స్ట్రిప్ అయితే యాడ్ చేసాను. ఓకే, ఇప్పుడు చూడండి గైస్, కారు మాత్రం ఎంత సూపర్ గా ఉందో కదా. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. అతను వచ్చేసి కాలేజీ స్టూడెంట్ కాబట్టి ఈ కార్ ని గనక వాళ్ళ కాలేజీలోకి తీసుకెళ్లాడా, నిజంగా ప్రతి ఒక్కరు షాక్ అవుతారు గైస్. ఒకసారి చూడండి. అండ్ పదండి, ఈ కార్ ని చూస్తే ఖచ్చితంగా అతనైతే షాక్ అవుతుండొచ్చు. హలో సార్, ఇదిగో మీ కార్, ఇదిగో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. కార్ని నువ్వు చాలా అంటే చాలా అందంగా తయారు చేశావు. ఈ కార్ని మా కాలేజీలో మా ఫ్రెండ్స్ చూసారంటే ఖచ్చితంగా షాక్ అవుతారు. తమ్ముడు ఇప్పటికొచ్చావా? సరే ఇదిగో ఈ కార్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మా స్పోర్ట్స్ కారు. అవును సార్, చూస్తే తెలుస్తుంది. చెప్పండి, దీనికి ఏం చేయాలి? తమ్ముడు ఏం లేదు, జస్ట్ ఒక ఎల్లో కలర్ వేసివ్వు. ఏంటి సార్, అంతేనా? సరే వేసిస్తాను. కాకపోతే ఇది స్పోర్ట్స్ కార్ కదా, దీనికి మొత్తం ఒకటే పెయింట్ అడిగారు కాబట్టి మీకు ఒక $15,000 అవుతాయి. సరే తమ్ముడు, ఇస్తాను, వెళ్ళు చేసివ్వు. కానీ తమ్ముడు నువ్వు చాలా అంటే చాలా తక్కువకి చేస్తున్నావు. సార్, నేను ఎక్కువగా డబ్బులు తీసుకోను, ఇంతకే అవుతాయి కాబట్టి ఇంతే చెప్తున్నాను. సరే ఫ్రెండ్స్, పదండి. ఈ కారు చూసారా, నిజంగా చాలా అంటే చాలా సూపర్ గా ఉంది కదా. ఇలాంటి కార్ని నేను ఎప్పుడు కూడా నడపలేదు. ఒకసారి చూడండి గైస్, ఎంత సూపర్ గా వెళ్తుందో. సరే ఫ్రెండ్స్, పదండి. ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని కూడా రిపేర్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఏంటంటే దీనికి ఎల్లో కలర్ పెయింట్ అయితే వేయమన్నాడు కదా. నా దాంట్లో అన్నిటికన్నా ఫాస్ట్ గా కలరింగే అయిపోతుంది. సరే, ఇక్కడ మనం ఏంటంటే ఎల్లో కలర్ అయితే వేద్దాము. ఇవి వచ్చేసి గ్రే కలర్స్ అండ్ ఇది వచ్చేసి రెడ్. దీని తర్వాత మనకి ఏంటంటే ఎల్లో అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి బ్రైట్ ఆరెంజ్ అండ్ ఇది వచ్చేసి కొంచెం గోల్డ్ టైప్ లో ఉంటుంది అనమాట. అండ్ ఇది ఎల్లో. కాకపోతే దీనికన్నా బెటర్ గా రేసింగ్ ఎల్లో బాగుంటది. ఇదిగో చూడండి, ఇదైతే బాగుంది కదా. సరే ఫ్రెండ్స్, మనకెందుకు, అతనైతే ఈ కలర్ వేయమన్నాడు, అందుకే కలర్ అయితే వేసేసాను. లేకపోతే దీనికి నేను లైమ్ గ్రీన్ అయితే వేసేవాడిని, అది చాలా సూపర్ గా అయితే సెట్ అవుతుంది దీనికి. ఒకసారి చూడండి గైస్, అంతగానం అనిపించట్లేదు నాకైతే. అండ్ పదండి, మనం ఏంటంటే కార్ అయితే వీళ్ళకు ఇచ్చేద్దాము.
సార్ ఇదిగో చూడండి, మీరు చెప్పినట్టుగానే దీనికి ఎల్లో కలర్ అయితే వేశాను. తమ్ముడు నేను నీకు డబ్బులు కొట్టేశాను చూసుకో. పద డార్లింగ్, మనమైతే ఫాస్ట్ గా ఇంటికి వెళ్దాము. అసలే అక్కడ మన పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, చూస్తుంటే ఇంకొక 5 కార్లు అయితే ఉన్నాయి. వాటిని కూడా మనం ఫాస్ట్ గా రిపేర్ చేసేద్దాము. అయితే ఫ్రెండ్స్, దానికంటే ముందుగా మీలో ఎవరైనా సరే ఇంకా ఇప్పటివరకు వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఫాస్ట్ గా మీరైతే లైక్ చేసేయండి. అండ్ అలాగే మీకు వీడియో ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. మీరు మంచిగా వీడియోస్ కి లైక్స్ చేస్తూ కమెంట్ చేస్తేనే కదా ఇంకా మీ ముందుకి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాము. అండ్ అలాగే ఇలాంటి మంచి వీడియోస్ మీరు ప్రతిరోజు మన ఛానల్లో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము నెక్స్ట్ వీడియో పెట్టగానే మీరైతే చూడొచ్చు. అరే అయిపోయిందారా నీ సొల్లు చెప్పుడు. ఇంకా నీ కోసం ఎంతసేపని వెయిట్ చేయాలరా? హలో సార్, మీరు కొంచెం మర్యాదగా మాట్లాడండి. నీకెవడరా మర్యాద ఇస్తాడు? మెకానిక్ లాగుండు. అసలే నేను చూసావు కదా నా బాడీ, జిమ్ బాడీ. మొన్ననే లాస్ సెంటర్స్ లో WWE ఛాలెంజ్ జరిగింది కదా, అందులో గోల్డెన్ ట్రోఫీ గెలుచుకున్నవాడిని నేను. నీకెవడరా మర్యాద ఇస్తాడు? సరే, అక్కడ వాళ్ళు నాకు గిఫ్ట్ గా ఈ కార్ని ఇచ్చారు. నువ్వు ఏం చేస్తావు నాకు సంబంధం లేదు. ఇదైతే దగ మెరుస్తూ ఉండాలి. ఒక మంచి కలర్ వెయ్యు. కాకపోతే మీరు కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడితే బాగుంటుంది. సరే, దీనికి మొత్తం పెయింట్ వేయడానికి $40,000 అవుతాయి. ఏంట్రా $40,000 అడుగుతున్నావేంటి? అన్నిగా డబ్బులు అవ్వవు కదా. మీ ఇష్టం సార్, చేపించుకుంటే చేపించుకోండి, లేకపోతే వేరే షాప్ లో చేయించుకోండి. నాకు ఇంకా చాలా వర్క్ ఉంది. సరే ఇస్తాను. ఎందుకంటే నీ వర్క్ నాకు చాలా బాగా నచ్చింది కాబట్టి ఇస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ కారుకు పెయింట్ వేయడానికి ఎక్కువ డబ్బులే అవ్వవు, కానీ నేనే అతనికైతే ఎక్కువ డబ్బులు అయితే అడిగాను. ఎందుకంటే వాడు అసలు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. అందుకే నేను వాడి దగ్గర డబ్బులు ఎక్కువగా నొక్కాను. అలాంటి వాడికి అలాగే జరగాలి ఫ్రెండ్స్. సరే, ఇప్పుడు మనం ఏంటంటే దీనికి పెయింట్ అయితే వేద్దాం. మనకు ఎలాగో ఒకలాగా డబ్బులు అయితే కావాలన్నమాట. మనం ఏం చెడు పని చేయట్లేదు కదా. ఓకే, దీనికి మనం ఏంటంటే మంచి పెయింట్ అయితే వేద్దాం గైస్. మన దగ్గర వర్క్ చేయించుకున్న వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి ఇంకోసారి రావాలనుకోవాలి. సో అందుకే మంచి కలర్ అయితే వేద్దాం. ఓకే, దీనికి ఈ పాస్టల్ గ్రీన్ కలర్ అయితే బాగుందన్నమాట. సో నాకు తెలిసి ఈ కార్ కు ఇది బెటర్ గా ఉంటుండొచ్చు. బట్ ఇది మనకు నచ్చిందని అతనికి నచ్చాలని లేదు కదా. సో చూద్దాం అతనికి నచ్చుతుందో లేదో. దీనికి ఎక్కువగా మనం డిజైన్స్ అయితే ఎక్కువగా వేయలేదు. అండ్ ఇక్కడ నా కార్ కనిపిస్తుంది కదా, సో దానికి కూడా ఇదంటి టైప్ లో ఉన్న కలర్సే ఉంటాయి. కాకపోతే దానికి బ్లూ అండ్ పింక్ షేడ్. సో దీనికి వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ షేడ్ అనమాట. సరే గైస్, ఒకసారి కారు చూడండి, ఏమన్నా వెళ్తుందా? నిజంగా సూపర్ ఉంది కదా. హలో సార్, ఇదిగో చూడండి, మీ కార్ ఎలా ఉంది? భలే చేసావురా. సరే, నువ్వు అడిగినట్టుగానే డబ్బులు నేను నీకు ఫోన్ పే నుంచి పంపిస్తాను. ఓకే సార్, వచ్చాయి, ఇక మీరు వెళ్ళొచ్చు. సరే భలే ఉందిరా. కారు మాత్రం నిజంగా సూపర్ గా ఉంది. ఇంకోసారి నేను ఏ దాంట్లో అయినా సరే విన్ అయినప్పుడు ఎప్పుడైనా సరే నాకు కార్లు వస్తే నీ దగ్గరికి తీసుకొస్తాను. నువ్వు చాలా మంచి పనుడివి. అర్ర తమ్ముడు, మీ అంకులను కూడా మర్చిపోయి ఏంట్రా ఇంతసేపు వెయిట్ చేయించావు? అయ్యో అంకుల్, క్షమించండి. ఎందుకంటే మీరే చూసారు కదా, చాలా మంది కస్టమర్స్ ఉంటున్నారు. ఏం చేయాలి చెప్పండి? అరే తమ్ముడు, నీకు తెలిసిందే కదరా, మా ఆవిడ వచ్చేసి స్కూల్లో టీచరు. అందుకే మా ఆవిడకు స్కూల్కు వెళ్లేందుకు ఒక మంచి కార్ అయితే కొనిచ్చాను. కానీ నా దగ్గర ఎక్కువ డబ్బులు లేకపోవడంతో సెకండ్ హ్యాండ్లో మా ఫ్రెండ్ దగ్గర కొనుక్కున్నాను. కానీ దీనికి ఏమైనా సరే పాత పార్ట్స్ ఉంటే వాటిని ఉపయోగించేసి కలర్ని వేరేది వేసి ఇవ్వు. సరే సార్, ఒకసారి కార్ని అయితే చెక్ చేస్తాను. ఓకే, కార్ అయితే బాగానే ఉంది. ఇది మీ ఆవిడకి మీరు గిఫ్ట్ గా ఇస్తున్నారు కాబట్టి పింక్ కలర్ అయితే వేసిస్తాను. ఎందుకంటే లేడీస్ కి పింక్ కలర్ అంటే చాలా ఇష్టం కదా. సరే తమ్ముడు, నువ్వు ఎలా చూస్తావో నాకు సంబంధం లేదు. నాకు చాలా నమ్మకం ఉంది. నువ్వైతే ఎన్ని డబ్బులు అవుతాయో చెప్పు. సార్, దీనికి వచ్చేసి టోటల్ గా ఒక 40,000 వరకు అవుతాయి. కానీ మీరు నాకు తెలుసు కాబట్టి నేను మీకు ఒక $30,000 కి చేసిస్తాను. సరే తమ్ముడు, ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు. ఇంటి దగ్గర కలెక్ట్ చేసుకో. నాకు ఆల్రెడీ మా ఇల్లు తెలుసు కదా. సరే అంకుల్, నేను మీ ఇంటి దగ్గర అయితే వచ్చిన తర్వాత కలెక్ట్ చేసుకుంటాను. సరే ఫ్రెండ్స్, పదండి. అదేంటంటే మనం దీనికి పింక్ కలర్ అయితే వేద్దాం. దాంతో పాటుగా ఏవైనా సరే పార్ట్స్ బాగా లేకపోతే వాటిని కూడా చేంజ్ చేయాలన్నమాట. దీంట్లో మొత్తం చెక్ చేసి చూశాను, కొన్ని పార్ట్స్ అయితే బాగా లేకుండే, వాటిని అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏంటంటే దీనికి కలర్ అయితే వేయాలన్నమాట. సో మనం ఆల్రెడీ వాళ్ళకైతే మాట ఇచ్చాం కదా, పింక్ కలర్ బెటర్ గా సూట్ అవుతుంది, పింక్ వేసిస్తా అని. అండ్ ఇప్పుడు మనం పైన కూడా కలర్ వేయాలి. కానీ పైన మనకు పింక్ కలర్ ఉంటే అంత బాగా అనిపించకుండొచ్చు. నేను బ్లాక్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. బ్లాక్ కలర్ అయితే కొంచెం మ్యాచ్ అవుతుంది అనమాట. సరే ఫ్రెండ్స్, ఫైనల్లీ కార్ రిపేరింగ్ అయితే అయిపోయింది. అండ్ అలాగే వీల్స్ కూడా కలర్ వేస్తే బాగుండేది. కానీ ఏంటంటే వాళ్ళు నాకు ఈ కాడికే తక్కువ డబ్బులు అయితే ఇచ్చారు. మళ్ళీ నాకైతే డబ్బులు బొక్క అవుతాయి అనమాట. సో చూద్దాం, ఇంకా ఎవరైనా సరే, ఇంకా చాలా మంది కస్టమర్స్ ఉన్నారు కదా, అందులో ఎవరైనా సరే వీల్స్ కి కలర్ వేయమంటే వీల్స్ కి మనం కలర్ అయితే వేసి ఇవ్వచ్చు అనమాట. అరే గైస్, ఈ కలర్ అంతగా అనిపించట్లేదేంటి? లోపలైతే మంచిగా అనిపించింది, బయటికి తీసిన తర్వాత అంతగా అనిపించట్లేదు. నాకు తెలిసి దీన్ని అయితే వాళ్ళు రిజెక్ట్ చేస్తుండొచ్చు గైస్. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లే లోపు మళ్ళీ మనం దీనికైతే వేరే కలర్ అయితే చేంజ్ చేసేద్దాము. ముందు ఈ కలర్ ఉంది కదా, ఇప్పుడు మనం ఏంటంటే ఈ లైట్ పింక్ కలర్ అయితే వేసి చూద్దాము. కనీసం ఈ కలర్ అయినా సరే బాగుంటుందని అనుకుంటున్నాను. సో చూద్దాం. అరే గైస్, ఏంటిది? ఇది చూడ్డానికి కొద్దిగా వైట్ గా ఉందన్నమాట. సరే, వాళ్ళ దగ్గరికి అయితే తీసుకెళ్దాము, ఏమంటారో చూద్దాం.
హలో అంకుల్, ఈ కలర్ మీకు ఓకేనా? అరే తమ్ముడు, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా బెటర్ గా ఉంది ఈ కలర్. నీకు ఓకే కదా డార్లింగ్? సరే పద పద, నీకైతే స్కూల్ కు లేట్ అవుతుంది, అక్కడ నిన్ను దింపేస్తాను. అరే తమ్ముడు, నైట్ ఇంటి దగ్గరకు వచ్చి డబ్బులు కలెక్ట్ చేసుకో. అమ్మయ్య ఫ్రెండ్స్, ఈ రోజు కూడా చాలా సేపు అయితే కష్టపడుతున్నాను. మొత్తం ఒక 7 కార్లు అయితే రిపేర్ చేశాను. అండ్ ఇంకా ఇక్కడ ఒక కార్ అయితే ఉందన్నమాట. ఇది చూడడానికి చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంది. స్పోర్ట్స్ కార్ గైస్, ఇది ఒకసారి చూడండి, రేసింగ్ కారు. కాకపోతే వీడి షర్ట్స్ చూస్తుంటే, అరే జిమ్మీ ఏంట్రా నువ్వు ఈ కార్ని తీసుకొచ్చావేంటి? అరే ఫ్రాంక్లిన్ అన్న, ఏందన్నా తీసుకురావద్దా చెప్పు. అరే నీకెవరా తీసుకురానికి వద్దన్నారు? మీ డాడీ కొని చెడా ఏంటి ఇంత మంచి కారు? అరే ఫ్రాంక్లిన్ అన్న, లేదు లేదు, ఇది నేను నా సొంత డబ్బులతో కొనుక్కున్నాను. ఏంట్రా జిమ్మీ, నీ సొంత డబ్బులతో కొన్నావా? నిజంగా సూపర్ ఉందిరా. ఇంతకీ ఎన్ని డబ్బులు అయినాయి? ఫ్రాంక్లిన్ అన్న, దీనికి వచ్చేసి 2 కోట్లు ఖర్చు అయినాయి. అరే జిమ్మీ, దీన్ని ఎలా కొన్నావురా? అసలు నీ దగ్గర ఎక్కువగా డబ్బులే ఉండవు కదా, ఉన్న డబ్బులన్నీ ఖర్చు చేస్తావు. ఫ్రాంక్లిన్ అన్న, దాని గురించి నీకెందుకులే గానీ, ఇక్కడ కారు కనిపిస్తుంది కదా నా కారు, దీనికి స్టిక్కర్స్ ఉన్నాయి, వీటిని పీకేయి. అట్లనే ఈ కలర్ వచ్చేసి నార్మల్ది ఉంది, నువ్వు ఏదైనా సరే షైనీ కలర్ వెయ్యు. అలాగే టైర్లు కనిపిస్తున్నాయి కదా, టైర్లో కూడా ఒక కలర్ ఇయ్యి. అరే అరే జిమ్మీ, ఆపరా ఆపు ఆపు. ఏంట్రా ఇన్ని గనం అడుగుతున్నావు? ఫ్రాంక్లిన్ అన్న, నా దగ్గర మస్తు డబ్బులు ఉన్నాయి, ఎన్నైతే చెప్పు. అరే జిమ్మీ, దీనికి మొత్తం వచ్చేసి ఒక $70,000 అవుతాయిరా. ఏంటి, జస్ట్ $70,000? సరే సరే, నేను ఫాస్ట్ గా నేను నీకు ఫోన్ పే నుంచి డబ్బులు పంపిస్తాను. అరే గైస్, ఏంటబ్బా వీడి కాన్ఫిడెన్స్, జస్ట్ 70,000 అంటున్నాడు. నేనేమో ఇంతగానం కష్టపడుతున్నా కూడా నాకు డబ్బులైతే ఎక్కువగా జనరేట్ అవ్వట్లేదు. వీడు మాత్రం చూస్తుండగానే చాలా డబ్బులైతే సంపాదిస్తున్నాడు. నాకు తెలిసి వీడు ఏదో గానీ ఇల్లీగల్ వర్క్ అయితే చేస్తున్నాడు అనుకుంటా. సో అందుకే వీడికి ఇన్నిగానే డబ్బులు వస్తున్నాయి. ఇంత మంచి రేసింగ్ స్పోర్ట్స్ కార్ని వీడు ఎలా కొంటాడు? ఓకే గైస్, లోపలికైతే తీసుకొచ్చాం కదా. ముందుగా వీడు దీనికి స్టిక్కర్స్ అయితే రిమూవ్ చేయమన్నాడు. ఓకే, నేను స్టిక్కర్స్ అయితే రిమూవ్ చేసేసాను. నెక్స్ట్ దీనికి మంచి పెయింట్ అయితే వేయమన్నాడు కదా. సరే, నా దగ్గర చాలా మంచి మంచి పెయింట్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి గోల్డెన్ పెయింట్ అనమాట. కానీ ఏంటంటే వాడికి గోల్డెన్ కలర్ ఎందుకు చెప్పండి? సో వాడికి ఏంటంటే మనం నార్మల్ కలర్ అయితే వేద్దాం. ఎందుకంటే వాడు ఇప్పటికే ఇంతగానం పోజులు కొడుతున్నాడు. వాడికి ఇంకా మనం గోల్డెన్ కలర్ వేసి ఇచ్చామనుకో, సో వాడు ఇంకా చాలా పోజు కొడతాడు అనమాట. మన దగ్గర గోల్డెన్ కలర్ ఉన్నట్టుగా వాడికైతే చెప్పొద్దు. ఇది రేసింగ్ కార్ కాబట్టి దీనికి వేరే కలర్స్ అయితే వేయాలన్నమాట. ఓకే, రెడ్ కలర్ అయితే సూపర్ గా అనిపిస్తుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చుతుంది. అండ్ అలాగే వాడికి వచ్చేసి ఈ స్టిక్కర్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్ కార్ లుక్ అయితే చూడండి, ఇలా అయితే ఉంటదన్నమాట. సో చూడడానికైతే పర్లేదు, బాగానే ఉంది. ఇది గనక రేసింగ్ లో ఉంటే కార్ని మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు అనమాట. అండ్ ఒకసారి చూడండి, బయటికి తీసిన తర్వాత కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్ లుక్ అయితే ఉంది. సరే ఫ్రెండ్స్, ఇక పదండి మనం ఈ కార్ అయితే వీడికి హ్యాండ్ ఓవర్ చేసిద్దాం. అరే జిమ్మీ, ఒకసారి చూడరా, కార్ కి నేను రెడ్ కలర్ వేశాను. ఫ్రాంక్లిన్, రెడ్ కలర్ వేసావా? నేను ఇంకా చెప్పడం మర్చిపోయాను. అలాగే నువ్వు దీనికి వేరే స్టిక్కర్స్ యాడ్ చేసావు. చూడడానికి పర్లేదు, బాగానే ఉందన్నా. సరే ఫ్రాంక్లిన్, నేనైతే నీకు డబ్బులు కొట్టేశాను. సరే మరి నేను వెళ్తాను. అలాగే రే జిమ్మీ, కానీ కొంచెం స్లోగా వెళ్ళు. అసలు ఇది స్పోర్ట్స్ కారు, కొంచెం చూసుకుంటూ వెళ్ళు. ఫ్రాంక్లిన్, అదంతా నాకు తెలుసు. నువ్వు ఎప్పుడైనా స్పోర్ట్స్ కార్ నడిపావా? స్పోర్ట్స్ కార్స్ తో మనం ఏంటంటే స్పీడ్ గానే వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక కస్టమర్ అయితే ఉన్నాడు కదా, వీళ్ళ దగ్గర కూడా మంచి స్పోర్ట్స్ కార్ అయితే ఉందన్నమాట. హలో సార్, ఈ కార్ కి ఏం చేయాలి? ఏ తమ్ముడు, ఈ కార్కి నువ్వు ఎక్కువగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నువ్వు దీనికి స్టిక్కర్స్ కనిపిస్తున్నాయి కదా, దీన్ని పీకేసి ఏదైనా సరే ఒక మంచి కలర్ వెయ్యు. ఓకే సార్, దీనికి మంచి పెయింట్ అయితే వేస్తాను. కాకపోతే స్పోర్ట్స్ కార్ కాబట్టి పెయింట్ రేట్ ఎక్కువగా ఉంటుంది. సో మీరు టోటల్ ఒక $40,000 మీరు నాకు ఫోన్ పే నుంచి పంపించారంటే నేను తీసుకెళ్తాను. సరే తమ్ముడు, పంపిస్తానులే, నువ్వైతే తీసుకెళ్ళు, నువ్వు రెడీ చెయ్యు. ఓకే గైస్, పదండి మనం ఏంటంటే ఈ కార్ని అయితే రిపేర్ చేసుకుని వద్దాము. కాకపోతే ఒక్కసారి చూసారా ఎలా కంట్రోల్ అవుతుందో? ఒకసారి చూడండి గైస్, ఇదిగో చూడండి, ఏమన్నా ఉందా కారు, నిజంగా నెక్స్ట్ లెవెల్. నాకైతే స్పోర్ట్స్ కార్స్ ఎందుకో ఏంటో కానీ చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. కానీ నా దగ్గర మాత్రం స్పోర్ట్స్ కార్స్ ఎక్కువగా లేవు. నా దగ్గర ఇక్కడ కారు కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మొన్ననే కొనుక్కున్నాను, కొత్త SUV కారు. అంటే మనం ఫస్ట్ వర్క్ షాప్ వీడియోలో డబ్బులు అయితే ఎర్న్ చేసాం కదా, దాని నుంచి నేను కొన్ని డబ్బులు కట్టి దాన్ని అయితే తీసుకున్నాను. EMI లో మనం పే చేయాలన్నమాట. ఇంకా అంటే నేను ఇంకా మొత్తం డబ్బులు అయితే కట్టలేదు, సో అందుకే మనం ఇంకా దానికి పే చేయాల్సి ఉంటుంది. సరే ఫ్రెండ్స్, దీనికైతే స్టిక్కరింగ్ అయితే రిమూవ్ చేశాను. సో ఏ పెయింట్ వేయాలో నాకైతే అర్థం కావట్లేదు. అందుకని నేను ఏంటంటే ర్యాండమ్ గా కొన్ని పెయింట్స్ అయితే చూస్తాను, ఏదైతే దీనికి బెటర్ గా సూట్ అవుతుందో ఆ పెయింట్ అయితే వేసేద్దాము. సో ఓకే, ఇది పర్పుల్ కలర్ కదా, ఇది చూడడానికి పర్లేదు, బాగానే ఉన్నట్టుంది. ఓకే ఫ్రెండ్స్, కార్ కలర్ అయితే బాగుంది. అండ్ దీనికి డోర్స్ చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో, చాలా అంటే చాలా చిన్నగా అయితే ఉన్నాయి కదా. ఓకే, బయటికి తీసిన తర్వాత పర్లేదు గైస్, కార్ కలర్ అయితే సూపర్ గానే అనిపిస్తుంది. కానీ దీని టైర్లకు కలర్ వేసి ఉంటే ఇంకా బాగుండేది గైస్. అక్కడ మీకు మన కార్ కనిపిస్తుంది కదా, దానికైతే కలర్ వేసాను రిమ్స్ కి. సో దీనికి కూడా అలా కలర్ వేయమంటే వేసేవాడిని. కానీ ఏంటంటే అతను మనకు ఎక్కువగా డబ్బులు అయితే ఇవ్వలేడు, మనకే డబ్బులు వృధా అనమాట వేస్తే. సో పదండి మనం ఫాస్ట్ గా కార్ అయితే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేద్దాం.
హలో సార్, ఇదిగో చూడండి, మీరు అడిగినట్టుగానే దీనికి స్టిక్కర్స్ రిమూవ్ చేసి ఒక బ్రైట్ కలర్ అయితే వేశాను. తమ్ముడు భలే భలే, నువ్వు చాలా బాగా చేసావు. సరే, నేను నీకు డబ్బులు పంపించాను, చూసుకో మరి. ఓకే డార్లింగ్, పద తొందరగా మనం వెళ్ళిపోదాము. తమ్ముడు, ఇంకోసారి నేను ఎప్పుడైనా సరే ఏదైనా కారును కొంటే నీ దగ్గరికే వస్తాను తమ్ముడు. ఎందుకంటే నీ దగ్గర సీరియల్ లైన్ ఉంటుంది, కానీ కారు గనక తీసుకున్నావంటే చాలా ఫాస్ట్ గా రిపేర్ చేస్తున్నావు. అరే బుద్ధి లేదారా? ఎందుకురా నువ్వు గుద్దావు? అయ్యయ్యో డార్లింగ్, ఏమనుకోకు, దీనికి గ్లాసులు అయితే బ్రేక్ అయిపోయాయి. తమ్ముడు ఏమనుకోకు తమ్ముడు, వాడు సరిగ్గా చూసుకోకుండా నా కారుకి గుద్దాడు. ఇదిగో గ్లాస్ పగిలిపోయింది, కొత్తది వేసి తీసుకురా తమ్ముడు ప్లీజ్. సరే అన్న, తీసుకొస్తాను. అరే గైస్, ఇదిగో చూడండి, కార్ కి అద్దం పగిలిపోయింది కదా, అతను మళ్ళీ రిపేర్ చేయమంటున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే అద్దం అయితే రిపేర్ చేసేసాను. అండ్ పదండి, ఇప్పుడు సరే సరిగ్గా తీసుకెళ్తారేమో అనుకుంటున్నాను. సార్ జాగ్రత్తగా వెళ్ళండి, ఈసారి సరే చూసుకుంటూ వెళ్ళండి. సరే తమ్ముడు, జాగ్రత్తగానే వెళ్తాము. ఇంతకు ముందు జరిగిన పొరపాటు మళ్ళీ చేయము. అమ్మయ్య, సరే ఫ్రెండ్స్, ఫైనల్లీ ఇంకా ఒక కస్టమర్ అయితే ఉన్నాడు. అరే లేమర్, ఏంట్రా నేను ఇంకా అబ్జర్వ్ చేయలేదు. అరే ఎప్పుడొచ్చారా నువ్వు? అరే ఫ్రాంక్లిన్, నీ వర్క్ షాప్ పెట్టి నుంచి నీకు మస్తు గిరాక్ అవుతుందని నువ్వెందుకు అబ్జర్వ్ చేస్తావురా? అరే లేమర్, అట్లంటావేంట్రా? నిజంగా నేను చూసుకోలేదు, చాలా మంది వచ్చారు కదా. అదే కదరా నేనంటున్నా, నువ్వు మస్తు బిజీ అయిపోతున్నావురా. ఇక చిన్నప్పటి దోస్తులను పట్టించుకుంటావా? అరే అదంతా ఏం ఫీల్ గా గానీ, సరే చెప్పు, ఇంతకీ కొత్త కార్ కొన్నావా మళ్ళీ? అరే అవునరా ఫ్రాంక్లిన్, నీకు తెలుసు కదా, ఈవిడ వచ్చేసి నా గర్ల్ ఫ్రెండ్. నా వెనకాల కనిపిస్తున్న ఈ కార్ ఉంది కదా, ఇది కొత్తగా రిలీజ్ అయిందట. వాళ్ళ డాడీ ఈ కార్ అయితే కొనిచ్చాడు. ఆహా అవునా? కానీ అరే లేమర్, ఇలాంటి కార్లను నేను మన సిటీలో ఎక్కడ చూడలేదురా. అరే ఆల్రెడీ చెప్తున్నా కదరా, చెవులెట్ పెడుతున్నావు. ఇది కొత్తగా రిలీజ్ అయిన కార్ రా, అట్లనే ఇది వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకున్న కారు. అరే లేమర్, కార్ అయితే చూడడానికి బాగానే ఉంది, కానీ ఏంటంటే కలర్ బాగోలేదు. అరే ఫ్రాంక్లిన్, అందుకే కదరా నీ దగ్గరకు వచ్చిన. దీనికి ఏదైనా సరే మంచి మెరిసే కలర్ ఏరా. సరే నువ్వు మెరిసే కలర్ అంటే షైనీ కలర్ కదా. సరే, దాన్ని వెయ్యాలంటే ఇది అసలే కొత్తగా రిలీజ్ అయిన స్పోర్ట్స్ కారు. సో దీనికి ఏ పెయింట్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందో కూడా తెలీదు. సో అందుకే డబ్బులు ఎక్కువగా అవుతాయిరా. మరి సరే ఎంతైతే చెప్పు. చూస్తుంటే టోటల్ గా $1,50,000 అవుతాయిరా. అరే ఇంతకు నువ్వు నా దోస్తు వినారా? 1,50,000 ఆరా? అంతగనమా? అరే లేమర్, నేను నీకెందుకు అబద్ధం చెప్తాను, నిజంగా దీనికి అంత అవుతాయి. సరే ఇస్తాను, తీసుకెళ్ళు. ఓకే గైస్, ఇప్పుడు మనం వాడి దగ్గర చాలా డబ్బులు అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడు నేను దీన్ని ఎలా మారుస్తానో చూడండి, ఖచ్చితంగా మీరైతే షాక్ అవుతారు. ముందుగా మెయిన్ మనం ఏంటంటే దీనికి కలర్ అయితే చేంజ్ చేసిద్దాం. సో నా దగ్గర షైనీ పెయింట్స్ చాలా ఉన్నాయి, అందులో ఈ గోల్డెన్ పెయింట్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. సో మనోడు నాకు చిన్న ఉన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి వాడి కోసం నేను గోల్డెన్ కలర్ అయితే వేస్తున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి వీల్స్. ఈ కార్ కు మ్యాచ్ అయ్యేలాగా మనం గోల్డెన్ వీల్స్ అయితే యాడ్ చేసేద్దాం. ఒకసారి చూడండి, చాలా అంటే చాలా ఎక్సలెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి స్పెషల్ కస్టమర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ కోసమే నేనైతే వేస్తాను. ఎందుకంటే చాలా మంది కొన్ని డబ్బులు తీసుకొస్తారు కాబట్టి వాళ్ళైతే వీటిని అఫోర్డ్ చేయలేరు. సో అందుకే ఎక్కువగా డబ్బులు ఇచ్చే వాళ్ళకి మాత్రమే వీటిని అయితే వేస్తాను. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి నియోన్ లైట్స్. సో వీటిని కూడా నేనైతే ఎక్కువ మందికి అయితే యాడ్ చేయను, డబ్బులు ఇచ్చే ఎవరైనా సరే యాడ్ చేయమంటే యాడ్ చేస్తాను. ఫైనల్లీ ఫ్రెండ్స్, కార్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి చూడండి, నిజంగా చాలా ఎక్సలెంట్ ఉంది కదా. దీన్ని చూస్తే ఖచ్చితంగా మన ల్యాంబర్ గడి అయితే షాక్ అవుతాడు. సరే ఫ్రెండ్స్, పదండి మనం దీన్ని అయితే బయటికి తీసుకెళ్దాం. అండ్ వెలుతురులోకి వచ్చాక కూడా చూడండి, చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తుంది కదా. కానీ ఫ్రెండ్స్, నైట్ టైంలో దీనికి కింద లైట్లు అయితే ఉన్నాయి కదా, అవైతే చాలా సూపర్ గా అనిపిస్తాయి అనమాట. అరే ల్యాంబర్, ఇది కూడా ఫైనల్లీ నీ కార్ అయితే రెడీ చేసుకొని వచ్చేసాను. మొత్తం దీనికి గోల్డ్ కలర్ అయితే వేసాను, చూసుకోరా. ఒరే ఫ్రాంక్లిన్, ఆప్తే ఏముందిరా కారు, మస్తు అంటే మస్తు డిజైన్ చేసినవరా, సూపర్ ఉందిరా కారు, నాకైతే మస్తు నచ్చిందిరా. అరే ల్యామర్, ఏమనుకున్నారా, కొంచెం లేట్ చేసినా గానీ ఎలాగైనా సరే ప్రతి ఒక్కరిని సాటిస్ఫాక్షన్ చేసేలాగా సూపర్ గా చేసిస్తాను. అరే నాకు తెలుసురా ఫ్రాంక్లిన్, నేను చిన్నప్పటి నుంచి నేను చూసినా కదా. సరే, నేను నీకైతే డబ్బులు అయితే పంపించినా, చూసుకో, నేను పోతున్నామరా. ఓకేరా, బాయ్ ల్యామర్. ఓకే బై బై. అమ్మయ్య ఫ్రెండ్స్, ఫైనల్లీ ఎలాగో ఒకలాగా డేట్ను కూడా కంప్లీట్ చేసాము. అండ్ ఈ రోజు వచ్చేసి మనకు టోటల్ గా ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 4 lakh గైస్. అరే $4 lakh అయితే వచ్చాయి గైస్. అంటే మనకు చాలా అంటే చాలా డబ్బులు అయితే వచ్చాయి. అండ్ ఈ రోజుతో మనం ఏంటంటే డేట్ను అయితే కంప్లీట్ చేసాము. అయితే ఫ్రెండ్స్, మొత్తానికైతే ఈ రోజు వీడియో చూసారు కదా, మీకైతే తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు గనక వీడియో నచ్చితే ఫాస్ట్గా వీడియోకి అయితే ఒక 500 likes అయితే కంప్లీట్ చేసేయండి. అండ్ అలాగే మీకు ఒకవేళ Day 3 కావాలనుకుంటే Part 3 అని కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మీరు మన ఛానల్లో ప్రతిరోజు చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ ఇంకోటి మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.